నేను మన కన్వర్జేషన్ రికార్డ్ చేస్తున్నాను. యూట్యూబ్ ఆస్ట్రాలజీ కేస్ స్టడీ కోసం అప్లోడ్ చేస్తాం. మరి ఓకేనా? ఓకే ఓకే సార్. ఓకే సార్. ఓకే అంటే ఎస్ అనా నో అనా? ఎస్ సార్. ఓకే. సో బర్త్ డీటెయిల్స్ చెప్పండి. 15th August 1987 మార్నింగ్ 8:13 సార్ AM. ప్లీజ్. ప్లేస్ తాళ్ళపూడి సార్, వెస్ట్ గోదావరి. ఓకే. బర్త్ టైం పక్కానా? బర్త్ టైం పక్కా సార్. చూద్దాం అయితే. చెప్పండి, మీరు ఏం చేస్తున్నారు, మీకు ఏం కావాలి? ప్రెసెంట్ నేను సాఫ్ట్వేర్ లో ఉన్నాను సార్. 2022లో వచ్చాను సాఫ్ట్వేర్ లోకి. ఓకే, చూద్దాం. ఇప్పుడు మీరు ఏం కావాలైతే సార్? అది ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు? అంటే అప్పులు ఎక్కువ ఉన్నాయి సార్. అవి తగ్గిద్దాం అనుకుంటున్నాం కానీ తగ్గట్లేదు. మీరు చేశారా, ఇంట్లో వాళ్ళు చేశారా అప్పులు? నాన్న చేసినవి. తర్వాత నాన్న కోసం, ఇంటి కోసం నేను కొద్దిగా చేశాను సార్. అప్పులు పెరుగుతున్నాయి కానీ తగ్గట్లేదు. అర్థమైంది. నెక్స్ట్ రీసెంట్ గా బాబు పుట్టాడు సార్, ముహూర్తం పెట్టించాను. దేనికి? కానీ అంటే బాబు బర్త్డేకి టైం పెట్టించి బర్త్డే చేయిద్దాం అంటే డెలివరీ చేయిద్దాం అనుకున్నాను. డెలివరీ డేట్ మిస్ అయింది. మిస్ అయ్యడం వల్ల బాబుకి తల్లిపాలు దూరం అయిపోయి మా వైఫ్ కేమో హార్ట్ ప్రాబ్లం వచ్చేసింది. కంప్లీట్ గా మా బాబు మదర్ మిల్క్ దూరం అయ్యాడు. సేమ్ అంటే వాడి లైఫ్ ఎలా ఉంటది, నా మీద ఏమైనా బేస్ అయ్యి తన లైఫ్ ఏమైనా చెప్పగలరా? ఈ రెండు కన్సర్న్సే సార్. కాదు, మదర్ కి ఏమైంది? హార్ట్ పేషెంట్ సార్. అంటే రేర్ గా వస్తుందంట డెలివరీ తర్వాత, CCPM అని. హార్ట్ ఫెయిల్యూర్ సార్. హార్ట్ ఫెయిల్యూర్ జరిగి ఎక్స్పైర్ అయ్యారా? ఎక్స్పైర్ అవ్వలేదు సార్, హార్ట్ ఫెయిల్యూర్ అయింది. ఆ మెడిసిన్ వల్ల బేబీకి మెడిసిన్ వల్ల వాడకూడదా? వాడకూడదు, తల్లిపాలు పెట్టకూడదు అనేసి తల్లిపాలను దూరం చేశారు. ఓకే, ఇదంతా ఎందుకు వచ్చింది? డెలివరీ ముహూర్తం పెట్టడం వల్ల వచ్చిందా? డెలివరీ ముహూర్తం పెడితే వాళ్ళు డెలివరీ ఆ టైం చేయలేదు సార్. 1 minute and half ముందు చేశారు. ఇప్పుడు ఈ 1.5 minute డెలివరీ ముహూర్తం తేడా రావడం వల్ల అట్లా జరిగిందంటారా? జరిగిందని నేను అనుకుంటున్నాను సార్. ఎవరైతే ముహూర్తం పెట్టారో వాళ్ళు కూడా అదే చెప్పారు సార్. ముహూర్తం ఎందుకు అలా చెప్పారు? మీరు 1 minute తేడాతో చేశారు కాబట్టి ఇది ఇట్లా జరిగిందని చెప్తాంలా? చెప్పారు సార్. అట్లా 1 minute తేడాలో 1 minute పర్ఫెక్ట్ గా ఎట్లా డెలివరీ చేస్తారట? అదే సార్ చేయమన్నాము, తెలిసిన దగ్గరికి వెళ్ళాము. ఇప్పుడు మీరు చెప్పండి. ఇప్పుడు 1 minute లో మీరు డాక్టర్ చెప్పి పర్టికులర్ మినిట్ లో కోసి తీసేయాలి అని అంటే అయిపోతుంది అక్కడ? అనస్థీషియా ఎక్కేది అదంతా వాళ్ళు చూసుకోవాలి కదా. అదే సార్ అది మన ఫెయిల్యూరే. మన ఫెయిల్యూర్ ఏంటిది అసలు? మన ఫెయిల్యూర్ కాదు అది. ఏది మన ఫెయిల్యూర్ కాదు, అర్థమైందా? డెలివరీ ఇప్పుడు మీకు నార్మల్ డెలివరీ కాదని చెప్పారా? నార్మల్ డెలివరీ అవుతుంది కానీ ముహూర్తం ఎందుకు పెట్టించారు? చేయిద్దాం అనుకున్నాం సార్. ఏమొస్తుంది ముహూర్తం పెట్టి చేయిస్తే? నా జీవితం అంతా కష్టాలే సార్, తన లైఫ్ అయినా బాగుండాలని చిన్న ఆలోచన సార్. అంటే ఇప్పుడు మనం ముహూర్తం పెట్టడం వల్లనే జీవితం మారుతుంది అంటారా? అది అలా ఆలోచించాను సార్. నేను ఏమైనా చేంజ్ చేయగలమేమో, లైఫ్ ఇవ్వగలమేమో అని ఆలోచించాను సార్. ఓకే, మీరు ముహూర్తం పెట్టారు. మీరు 1 minute లో పెట్టి 1 minute లో జరపగలిగేది గ్రహాన్ని అనుకుంటున్నారా? లగ్నమే కదా, లగ్నం యొక్క డిగ్రీనే కదా మీరు మార్చగలిగేది. గ్రహాలన్నీ అక్కడే ఉంటాయి కదా సార్. లేదు, అంటే నా బాధ అర్థమవుతుంది కదా. అర్థమవుతుంది సార్, అర్థమవుతుంది. అలా చేశాను సార్. అంటే తను చెప్పారు ఇలా చేయించు పర్ఫెక్ట్ గా బాగుంటది అని చెప్తే అలా వెళ్ళాను. ఉండాలండి అవేర్నెస్. ఎవరు ఏ ఆస్ట్రాలజీ అయినా చెప్తాడు వెళ్ళిపోతాడు. నేనైనా కానీ చెప్తా 2 నిమిషాలు వెళ్ళిపోతా. ఓకేనా? సో ఏదైనా కానీ డిసిషన్ మనమే తీసుకోవాలి. ఒక ఆస్ట్రాలజర్నో ఒక డాక్టర్నో అనేదానికి కుదరదు అనమాట. ఇట్స్ ఆల్ మన డెసిషన్ తోనే మనం ముందుకు పోవాలి. ఓకేనా? సో నేను ఫస్ట్ బిఫోర్ జాతకం ఒక విషయం చెప్తాను. ఒక ముహూర్తం పెట్టడం వల్లనో, ఒక ముహూర్తం పెట్టకపోవడం వల్లనో, లేదంటే ఒక ఆస్ట్రాలజర్ ఒక ప్రిడిక్షన్ ఇవ్వడం వల్లనో ఇవ్వకపోవడం వల్లనో మీకు జరిగేది ఏది మారదు. మీకు ఏది జరిగేది ఉంటుందో అది జరుగుతుంది. అర్థమైందా? ఏదైతే జరిగేది ఉంటే అదే జరుగుతుంది. అట్లనే మనకి సంతానం కలగడం కావచ్చు, లేదంటే సంతానానికి భవిష్యత్తు ఉండడం అవ్వడం, ఏ విధంగా ఉండాలి అవ్వడం, అదంతా కూడా
పూర్వకర్మ రుణానుబంధ రూపేణ అన్ని డిసైడ్ అవ్వబడ్డాయి. సో దాని వల్ల జరుగుతుంది. sir. అది ఎంత జరుగుతుంది? 33% జరుగుతుంది. మిగిలిన 67% మన చేతిలో ఉంది. నేను మీకు కాల్ చేయాలంటే కాల్ చేయొచ్చు, కాల్ ఎండ్ చేయాలంటే ఎండ్ చేయొచ్చు. ఇవన్నీ మన చేతిలోనే ఉన్నాయి కదా. సో Yes, sir. Yes, ఓన్లీ sir. ద థింగ్ మనం ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, మనం గుడ్ కర్మం చేయాలనే మాత్రమే అర్థం చేసుకోవాలి. అంతేగాని మనము ఆ బర్త్ టైం పెడితే సెట్ అయిపోద్ది, ఈ పంచమహాపురుష యోగాలు సెట్ చేసేసి ఆ గ్రహాలన్నీ అక్కడ వచ్చేదానికి మేము సెట్ చేసి దానికి 9 నెలల ముందు ఇట్లా చేసి అట్లా చేస్తే సెట్ అవుతుంది. అసలు ముహూర్తము మనం కన్సెప్షన్ కి ముహూర్తం పెడతారు తప్ప, గర్భాధాన ముహూర్తం పెడతారు తప్ప డెలివరీకి అసలు ముహూర్తం పెట్టరు. అది సిజేరియన్ కేసులో పెట్టాలనుకున్నప్పుడు ఓకే కొంతవరకు చూస్తారు, ఓ హాఫ్ అన్ అవర్, పావు గంట, 10 నిమిషాలు చూస్తారు. ఆ డాక్టర్ ఒప్పుకున్న దాన్ని బట్టి వీళ్ళ కంఫర్ట్ ని బట్టి చేస్తారు. మీకు Yes, sir. బేబీ ఏ రోజు అయితే బయటికి రావాలనుకుంటున్నాడో అది ఎప్పుడు డిసైడ్ అయింది? 9 months బ్యాక్ కన్సెప్షన్ జరిగిన రోజే డిసైడ్ అయింది. ఇట్స్ నాట్ ద టైమ్ ఆఫ్ Yes, sir. సెక్స్ అనమాట. సో ఇది ఆఫ్టర్ 2-3 days తర్వాత అప్రాక్సిమేట్లీ డిసైడ్ అవుతుంది. కాబట్టి Yes, sir. పుణ్యం కొద్దీ పురుషుడు, దానం కొద్దీ పిల్లలు అన్నారు, తెలుసు కదా ఫార్ములా. ఓకే, సో మనం గుడ్ తెలుసు. కర్మని చేయడమే చేయాల్సిన విషయం. సో మీరు పెట్టిన ముహూర్తం వల్ల అవ్వలేదు, అది అర్థమైందా? డాక్టర్లు చేయడం వల్ల అవ్వలేదు, అది ముందే కాంప్లికేషన్. ఇప్పుడు మీ వైఫ్ హెల్త్ కాంప్లికేషన్ అనేది ముందు డిఫైన్ అయి ఉన్నది జరిగింది. మీ వైఫ్ కి కాంప్లికేషన్ ఉండాలి అంటే అలాంటి కాంప్లికేషన్ ఉన్న అమ్మాయిని మనం పెళ్లి చేసుకోవాలనేది కూడా ముందే డిఫైన్ అవ్వబడ్డది. ఇవి కొన్ని ఫిక్స్డ్ విషయాలు Yes, sir. కాబట్టి మనం దాన్ని చేయడం అనేది అసలు రైట్ కాదు. సో ఓన్లీ ద థింగ్ ఉన్న సిచ్యువేషన్ ని మనం తీసుకోవాలి తప్ప దాన్ని బ్లేమ్ చేయడమో లేదంటే దీని వల్ల జరిగింది దాని వల్ల జరిగింది అని చెప్పి డిసైడ్ చేయడం అయితే కరెక్ట్ కాదనేది నా ఒపీనియన్. మీరేమంటారు? తప్పంటారా రైట్ అంటారా? సరే సార్, తీసుకుంటాను సార్. లేదు లేదు, నేను అవసరం చెప్పింది లేదు. తప్పంటారా రైట్ అంటారా? మీరు చెప్పింది కరెక్టే సార్, మీరు చెప్పింది కరెక్టే. కాబట్టి కొన్ని మన చేతిలో ఉండవు. నేను అందుకే డెలివరీకి ఎప్పుడైనా నార్మల్ డెలివరీ కేసెస్ లో అసలు నేను ముహూర్తం సజెస్ట్ చేయను. నా సిచ్యువేషన్ అయినా కానీ నార్మల్ అయితే లెట్ ఇట్ బి గో నేచురల్. దేవుడు ఏదైతే డిఫైన్ sir. చేసిండో అది మనకి ఏదైతే ఉందో అది వస్తూ వెళ్తుంది. మనం పేరెంట్స్ గా చిల్డ్రన్ కి ఏం చేయాలో అది చేస్తూ వెళ్తాం, అంతే తప్ప వీళ్ళది జరిగింది కాబట్టి మనం ఇట్లనే సెట్ చేయాలి, మన లైఫ్ ఇట్లా ఉంది కాబట్టి ఇంకో వాళ్ళకి మంచి జాతకం, మంచి హారోస్కోప్ ప్రింట్అవుట్ తీసి ఇవ్వాలి, ఇట్లాంటివి ఏమో అనుకోకూడదు. అర్థమైందా? మనం Yes. ఓన్లీ Yes, sir. గుడ్ కర్మం చేయాలి. వాళ్ళకి మన సర్వలెన్స్ లో వాళ్ళకి మనం ఏం నేర్పించగలుగుతామో పాజిటివిటీ అది నేర్పిస్తూ వెళ్తా ఉంటే ఆటోమేటిక్ గా నేచర్ అనేది మనకి రీసపోర్ట్ చేస్తుంది. అదే నేను నమ్ముతా ఉన్నాను. మరి ఓకే సార్, ఓకే సార్, చేస్తాను సార్. సో దయచేసి అర్థం చేసుకోండి, మిస్కన్సెప్షన్, మిత్ Okay, ఇట్లాంటి పెట్టుకొని మనం ఉంటే లైఫ్ అంతా కూడా ఒక మూఢనమ్మకం లాగా లేదు సార్, జీవిస్తున్నట్టు. ఈ మధ్యన అయితే లాస్ట్ 2 months అయింది, ఆల్మోస్ట్ పిచ్చోని అయిపోయాను సార్. నేను అంతే ఎంత కదా. డిస్టర్బ్ అయ్యానంటే అంత ఇటు వైఫ్ కి అటు బేబీ గురించి రెండు చాలా స్ట్రగుల్ అయ్యి పిచ్చోని అయిపోతానేమని భయం వేసింది సార్. నాకు కరెక్ట్ కరెక్ట్ సఫర్ అయ్యాను సార్, బాగా సఫర్ అయ్యాను. ఈ లాస్ట్ 2 months కొద్దిగా రికవర్ అవుతున్నా, బయటకు వస్తున్నా మా ఆయన నుంచి. అవును, నాకు జరిగినా కూడా సిమిలర్ సిచ్యువేషన్. మనం వీ హ్యావ్ టు ఓవర్కమ్ ద సిచ్యువేషన్ స్టెప్ బై స్టెప్. ఇక అంతే పరిస్థితి. Yes, sir. చూస్తా నేను కన్యా లగ్నానికి మీకు వచ్చేసేసి భరణి నక్షత్రం వచ్చింది, కరెక్టే కదా? Yes, sir. Yes, sir. మీరు తాళ్ళపూడి ఎగ్జాక్ట్లీయా? తాళ్ళపూడి ఎగ్జాక్ట్లీ సార్, ఈ వెస్ట్ గోదావరి తాళ్ళపూడి, అవునవునవును. ఆంధ్రప్రదేశ్. నేను కొంచెం టైం ని పెంచాలి, ఓకేనా? సో ఇక్కడ ఒక్కోసారి మనకి ఆల్టిట్యూడ్ వల్ల కావచ్చు, దేని వల్ల కావచ్చు, ఈ డిఫరెన్స్ వస్తా ఉంటది. నా మ్యారేజ్ డేట్ వచ్చేసి April 20 సార్. ఓకే ఓకే, నో ప్రాబ్లం. మ్యారేజ్ డేట్ నేను వెరిఫై చేయనులే. నేను మీరు వేరే డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చి మీరు మ్యారేజ్ డేట్ ని వెరిఫై చేయమన్నా చేసేస్తాను అనమాట. ఓకే, సో ఈవెంట్ బేస్డ్ రెక్టిఫికేషన్ అనేది ఏంటిదంటే అది ఒక జోక్. సో మనకి జరిగిన ఈవెంట్లన్నీ ఆస్ట్రాలజర్ ఇచ్చి వెరిఫై చేస్తాడని అనుకుంటే జోక్ అనమాట. ఆస్ట్రాలజర్ ఈవెంట్ చెప్పాలి, ఆ ఈవెంట్స్ లో మన ఈవెంట్ ఉండాలి. అర్థమైందా? కాబట్టి మనం ఈవెంట్స్ ఇవ్వడం వల్ల అక్కడ ఏమీ జరగదు. సో టైం 8:17 ఎర్లీ మార్నింగ్ పూట 8:17 తీసుకున్నాను. సో నేను ట్రై చేస్తాను. సో అసలు ప్రిడిక్షన్స్ స్టోరీ ఫస్ట్ టైం మిమ్మల్ని ఆడుకున్నా నేను, సారీ. అంటే మీరు చెప్పేది వినే వరకు నాకు షాక్ అయ్యాను. నేను స్ట్రగుల్ అయ్యాను సార్, నేను మెంటల్ గా ఐ కెన్ అండర్స్టాండ్. సో అసలు అంటే లైక్ నార్మల్ డెలివరీ ఉన్నప్పుడు నార్మల్ డెలివరీ చేయడం అనేది ఉత్తమమైన విషయం అండి. ఓకే, ఇది ఎప్పుడో డిసైడ్ అవ్వబడింది. మీరు చూడండి, డాక్టర్స్ ఎలా చెప్పారంటే చెప్పలేము, సెకండ్ బేబీకి వెళ్ళొద్దు, తల్లిపాలు వద్దు అని చాలా సివియర్ గా చెప్పారు. ఇప్పుడైతే రికవర్ అయింది అమ్మాయి. గుడ్ అండి, గుడ్. సో ఇదంతా కూడా ఈ ముహూర్తం కోసం వెయిట్ చేయడం, ఇదంతా చేయడం వల్లనే జరిగింది, రైట్?
అని లేదులేండి సార్, మీకు చెప్పాక కూడా ఉన్నా. అది లేదు లేదు, మీరు వెయిట్ చేశారు కదా, నార్మల్ డెలివరీ నుంచి వెయిట్ చేయడం వల్లనే ఈ కాంప్లికేషన్ వచ్చిందని డాక్టర్స్ చెప్పారు కదా. ఎస్ సార్. అదే అదే. సో అట్లాంటి మిస్టేక్ ఇప్పుడు ఈ వీడియో చూసిన వాళ్ళు కూడా రియలైజ్ అవ్వాలి. సో నార్మల్ డెలివరీ కేసులో Yes, sir. నార్మల్ డెలివరీ చేయాలి. సో డాక్టర్స్ ఏదైతే sir, డిఫైన్ ఖచ్చితంగా. చేస్తారో, మీకు ఎంత కాంప్లికేటెడ్ ప్లాంటరీ పొజిషన్ ఉన్నా కానీ బేబీ అండ్ మదర్ ఇంపార్టెంటా, ప్లాంటరీ పొజిషన్ ఇంపార్టెంటా ఎట్ ద మూమెంట్ ఆఫ్ ద లైఫ్? ఇద్దరు ఇంపార్టెంట్ సార్. వాళ్ళిద్దరు ఇంపార్టెంట్, జాతకం కాదు ఇంపార్టెంట్, జాతకం కాదు ఇంపార్టెంట్, ఖచ్చితంగా బేబీ Yes, sir. అండ్ బేబీ మదర్ ఈ బోత్ ఆర్ ఇంపార్టెంట్ అనమాట. ఏ మూమెంట్ లో ఏది ఇంపార్టెంటో దాన్ని మనం ప్రోగ్రెస్ చేయాలి. సరే, ఓకే, Yes, sir. చూస్తా, నేను చెప్తాను, అలాగే ట్రై చేస్తాను. లగ్నం వచ్చేసేసి okay, రవి నక్షత్రంలో పడింది. రవి నక్షత్రంలో పడినప్పుడు మెడికల్ సంబంధించిన విషయాలు, డాక్టర్ అవ్వచ్చు, పేషెంట్ అవ్వచ్చు, గవర్నమెంట్ అవ్వచ్చు, మనం దాని నుంచి గెయిన్ ఆఫ్ ది గవర్నమెంట్ కావచ్చు, లాస్ ఆఫ్ ది గవర్నమెంట్ కావచ్చు, ఇట్లాంటివి ఒకసారి ఇన్వాల్వ్ అవుతూ ఉంటాయి అనమాట ఖచ్చితంగా. సో లగ్నం Okay. ఫస్ట్ బేసిక్ అండర్స్టాండింగ్ చార్ట్ చూసుకొని తర్వాత మనం కొన్ని ఈవెంట్స్ చెప్తాను. అవి సరిపోతే Okay, నేను sir. మీకు ఏదైనా గైడ్ చేయడానికి ట్రై చేస్తాను. ఓకే సార్. ఓకే సార్. లగ్నంలో కేతు ఉన్నాడు, ఓకే. సప్తమంలో రాహు ఉన్నాడు, ఓకే. సప్తమంలో ఉన్న రాహు వక్రించిన శని నక్షత్రంలో ఉన్నాడు, వక్రించిన శని డైరెక్ట్ అయిపోయాడు, కాబట్టి దెర్ ఇస్ నో ప్రాబ్లం అనమాట. సప్తమాధిపతి అష్టమంలో ఉన్నాడు లాభాధిపతితో కలిసి, అది కూడా ఓకే, దాంతో కూడా ఏమీ ప్రాబ్లం లేదు. బుధుడు, శుక్రుడు, రవి వాళ్ళందరూ కూడా చాలా క్లోజ్ అసోసియేషన్లో ఉన్నారు, లాభంలో ఉన్నారు, బాగుంది. వీటన్నిటి నక్షత్రాధిపతి అయిన బుధుడు లాభంలో స్వనక్షత్రంలో ఉండడం వల్ల లగ్నాధిపతి లాభంలో ఉండి భాగ్యాధిపతిని తర్వాత వ్యయాధిపతిని వీళ్ళందరినీ డీల్ చేస్తున్నాడు, బాగున్నాడు, చక్కగా ఉన్నాడు అనమాట. ఓకే. తర్వాత Okay, కుజుడు, గురువు, కేతువుని ఫాలో అవుతున్నారు. ఓకే, సరే, బానే ఉంది, చార్ట్ డీసెంట్ గా ఉంది. సో అన్ని ట్రైన్ ఆస్పెక్ట్స్ ఉన్న వాళ్ళకి ఇంటెలిజెన్స్, తెలివితేటలు ఇవన్నీ బాగుంటాయి అనమాట. Yes. ఓకే, కానీ కొన్ని ఏజ్ తర్వాత ఇవన్నీ స్క్వేర్ ఆస్పెక్ట్స్ అవుతాయి, కాబట్టి అగ్రెసివ్నెస్, స్టబాన్ డెసిషన్స్ తీసుకునే దానికి కూడా ప్రమాదాన్ని ఇస్తాడు. అసలు చార్ట్ ఎట్లా వెళ్ళిందో చూద్దాము. సో ఆల్రెడీ ఒక డిఫికల్టీ ఆస్పెక్ట్ వెళ్ళింది, చూసా నేను 2 years బ్యాక్. సరే, మనం వెనక్కి వెళ్దాం, 1987 నుంచి వచ్చేద్దాం. ఓకే సార్. నేను అంటే క్యారెక్టరిస్టిక్స్ ఒక్కొక్క పాయింట్ కూడా చెప్పగలుగుతాను, కానీ టైం కన్స్ట్రైంట్ తో నేను ప్రిడిక్షన్స్ మీద ఫోకస్ చేస్తున్నాను, అది కూడా పాజిటివ్ నెగిటివ్ మీద ఫోకస్ చేస్తున్నాను. నేను ఇంటర్ప్రిటేషన్ కూడా చేస్తాను, నేను ఇంటర్ప్రిటేషన్ పెద్దగా పట్టించుకోను, ఎందుకంటే ఒరిజినల్ క్యాలిక్యులేషన్ లేకుండా మీకు ఎన్ని స్టోరీలు చెప్పినా ఉపయోగం ఏమైనా ఉందా? ఏం లేదు సార్. అదనమాట. ఓకే, చూద్దాం. పుట్టినప్పుడు చార్ట్ బాగుంది కదా, ప్రోగ్రెసివ్. మార్స్ 10th house కి సెక్స్టైల్ ఇచ్చాడు, శుక్రదశ స్టార్ట్ అయింది, శుక్రుడు జరుగుతున్నాడు, శుక్రుడు స్టార్ట్ బాగున్నాడు, చక్కగా ఉన్నాడు. కాబట్టి ఏంటంటే Yes, sir. మంచి కుటుంబంలో మంచి పొజిషన్ లో పుట్టినట్టు, పుట్టిన తర్వాత ఫ్యామిలీ ఎన్విరాన్మెంట్, సిచ్యువేషన్, ఫైనాన్స్ అంతా పాజిటివ్ గానే ఉంటుంది అనమాట జనరలీ. ఓకే, పాజిటివ్ గా Yes, sir. సిగ్నిఫై చేస్తా, కనిపించింది మీకు, నైస్. మీరు నాకు ఎస్ నో చెప్తా ఉండండి, వెళ్ళిపోతాం. Yes, sir. తర్వాత ప్రోగ్రెసివ్, వీనస్ కూడా నెటలు ఏంటిది సన్ను కంజైన్ చేశాడు, ఇది కూడా బానే ఉంది. ఓకే. Yes, sir. దాని తర్వాత అది యురేనస్ కి ట్రైన్ ఇచ్చినా కూడా సన్ 10th house కి అప్రోచింగ్ సెక్స్టైల్ వెళ్తున్నాడు. కాకపోతే 1990లో మీకు 3 years దాటి 4 years నడుస్తా ఉంది, సన్ బుక్ జరుగుతా ఉంది, వీనస్ లో సన్ ఇద్దరు కలిసి ఉన్నారు కదా, వాళ్ళు గండాంతర నక్షత్ర పాదంలో ఉన్నాడు అనమాట. కాబట్టి ఆ 3-4 years అప్పుడు మీకు ఆ సన్ముక్తి జరుగుతూ ఉంది, కాబట్టి అక్కడ ఏదైనా హెల్త్ ఆఫ్ ది ఫ్యామిలీ ఎలా ఉంది, లేదంటే మదర్ హెల్త్ ఎలా ఉంది, అట్లా చిన్న చిన్న విషయాలు, కొన్ని విషయాల్లో కొంత ట్విస్ట్ రిజల్ట్స్ వస్తాయి అనమాట. ఏదైనా అగ్రెసివ్ స్టెప్స్, డెసిషన్ మేకింగ్, ఒక 1 year 90 ఆగస్ట్ నుంచి 91 ఆగస్టు అట్లా చూసుకోండి అనమాట. కొంచెం ఒక చిన్న ఇబ్బంది చెప్తా, హెల్త్ ఎలా ఉంది అట్లా అట్లా ఒక 1 year పాటు. ఏమైనా ఐడియా ఉందా? ఏమీ లేదా? అంటే అప్పుడు స్ట్రగుల్స్ పడ్డాం సార్. అక్కడ 1 year బాగాలేదు, ఫ్యామిలీ వైజ్ అయితే స్ట్రగుల్స్ పడ్డాం. బిఫోర్ బాగుంది, ఆ 1 year బాగాలేదు కదా? బిఫోర్ బాగుంది సార్. ఓకే, వెంటనే బాగుంది, తర్వాత కొద్ది రోజులకి స్ట్రగుల్స్ వచ్చినాయి. దాని తర్వాత మెల్లగా రికవరీ అవుతుంది చార్ట్. 92లో చంద్రభుక్తి వచ్చింది, చంద్రుడు స్టార్ లాభంలో ఉన్నాడు కదా, సో బుధుడే డీల్ చేస్తున్నాడు కాబట్టి డెఫినెట్లీ మళ్ళీ 92, 93 నాటికి మళ్ళీ ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో చాలా వరకు సార్ట్ అయ్యి కొంచెం వరకు ముందుకు పోతా ఉందన్నమాట. కొంత మళ్ళీ బ్యాలెన్స్ అయింది చార్ట్. సో మీకు కనిపించిందా లేదా? 92 సార్. అవును, 92 ఆగస్టు, 93 ఆగస్టు అట్లా బ్యాలెన్స్ అయింది, బ్యాలెన్స్ అయింది. ఓకే, పాజిటివ్ గా ఉంది. ఓకే, దాని తర్వాత చూద్దాం ఎంతవరకు అలా వెళ్తుందో.
గురువు అనేవాడు వక్రించేశాడు అనమాట సప్తమాధిపతి కొన్ని రోజుల తర్వాత రవి దూరంగా వెళ్ళిపోయే వరకు. సో చతుర్థ సప్తమాధిపతి వక్రిస్తే మనం దూరంగా హాస్టల్కి వెళ్ళిపోవడం, లేదంటే మదర్ హెల్త్ సెన్సిటివ్ ఉండడం, ఇట్లాంటివన్నీ కూడా కనిపిస్తాయి అనమాట. ఓకే, అది మళ్ళీ టైం వచ్చినప్పుడు చెప్తా, ఇప్పుడు ఏమీ ప్రాబ్లం లేదు. అయితే ఈ ప్లానెట్స్ అన్ని కూడా వెళ్ళి జూపిటర్తోనే ట్రైన్ అవుతున్నాయి అనమాట. ఓకే, శుక్రుల్లో రాహు జరుగుతున్నాడు 94కి. రాహు శని నక్షత్రంలో ఉన్నాడు, శని తృతీయంలో ఉన్నాడు, బాగానే ఉన్నాడు. కాకపోతే ఆ శనిని కుజుడు ఆస్పెక్ట్ చేస్తున్నాడు, స్టార్ లార్డ్ ఆఫ్ రాహుని. కాబట్టి ఏంటంటే ఇన్వెస్ట్మెంట్ ఒక్కోసారి అగ్రెసివ్ డెసిషన్ తీసుకున్నారనుకో, ఒక్కోసారి మళ్ళీ 94, 95 మధ్యలో డబ్బులు ఎవరికైనా ఇస్తే నష్టపోవడం కావచ్చు, ట్విస్ట్ అవ్వడం కావచ్చు, ఇలాంటివి కూడా పనిచేస్తాయి. ఎందుకంటే ప్రోగ్రెసివ్ మార్స్ సన్ కలిపి రెట్రోగ్రేట్ జూపిటర్ కి ట్రైన్ ఇస్తున్నారు. సో కాబట్టి ఇది డెసిషన్ మేకింగ్ లేదంటే అగ్రెసివ్ ఏదైనా వస్తుందని చెప్పి మనం ₹3 ఇంట్రెస్ట్, ₹10 ఇంట్రెస్ట్ అని ఇచ్చామనుకో అటే పోతాయి అనమాట. అట్లాంటి ట్విస్టులు జరుగుతూ ఉంటాయి. ఏమన్నా అక్కడ ఏమైనా కనిపించాయి? ఏం లేదు, అంత డీసెంట్ గా ఉందంటారు. 95 చెప్పాను కదా మీకు నేను. సో 94 మే నుంచి 97 మే వరకు 3 years బుక్ ఉంది. దానిలో 95 దగ్గర చూడండి, 95, 96 దగ్గర కొంచెం స్ట్రగుల్ చెప్పాను అనమాట. హెల్త్ ఆఫ్ ది ఫ్యామిలీ, ఫైనాన్స్ ఆఫ్ ది ఫ్యామిలీ బాగుందంటే కొంచెం కష్టం ఉందని చెప్పాను. స్ట్రగుల్స్ పడ్డాం సార్. ఓకే, మళ్ళీ స్ట్రగుల్ వచ్చింది. ఓకే, రైట్, స్ట్రగుల్ వచ్చింది సార్. దాని తర్వాత ప్రోగ్రెసివ్ చాటిగా సెల్ఫ్ ఎఫర్ట్ అనమాట. అంటే దెబ్బ మీద దెబ్బ పడితే అంత ఈజీగా వెళ్ళదుగా, చాటిగా స్టెప్ బై స్టెప్ గా సెల్ఫ్ ఎఫర్ట్ తో వెళ్తా ఉంది. కొంతకాలం మామూలుగా వెళ్తుంది అనమాట. మిరాక్యులస్ రిజల్ట్ చెప్పను, మామూలుగా ఉన్నదాంతో అడ్జస్ట్ అవుతున్నారు. ఇక అర్థమైందా? 98, 99 సేమ్ వెళ్తా ఉంది. మళ్ళీ ప్రాబ్లమేటిక్ ఆస్పెక్ట్ వస్తుంది, చెప్తాను. 2001లో ప్రోగ్రెసివ్ మెర్క్యూరీ అనేవాడు నెటల్ సాటర్న్ కి స్క్వేర్ అవుతున్నాడు అనమాట. ఓకే, ఈ మధ్యలో కొంత ఇంప్రూవ్మెంట్ వచ్చింది. ప్రోగ్రెసివ్ 99 నుంచి 2000, 2001, 2002 వరకు 102 వరకు వెళ్ళింది అనమాట. 1 వరకు వెళ్ళింది. ఒక 2 ఏళ్ళు బాగుంది, మధ్యలో మళ్ళీ బాగుంది. అంటే వర్క్, ఫైనాన్షియల్ బెనిఫిట్స్ అన్ని బాగుంటాయి. దాని తర్వాత మళ్ళీ చూడండి, ఇక్కడ మళ్ళీ ట్విస్ట్ వచ్చింది. ప్రోగ్రెసివ్ మెర్క్యూరీ సాటర్న్ స్క్వేర్ అయ్యే వరకు 9th, 10th ఉండుంటారు, 15-16 ఏళ్ళు కదా. సో అక్కడ చదువు, అనుకున్నంత మార్కులు రాకపోవడం, అనుకున్న కోర్సు, అనుకున్న ఎగ్జామ్ మళ్ళీ అటెండ్ చేస్తే అట్లా అనుకున్నట్టు రాకపోవడం, ఇట్లాంటివి కూడా ట్విస్ట్లు వస్తాయి. కనిపించాయా? జరిగాయి సార్. నా కోసం చెప్పట్లేదు కదా మీరు. లేదు, అప్ టు 8th వరకు మేము కాన్వెంట్ చదువు ఏదైతే ఉందో దానికి పేరెంట్స్ పే చేసేవాళ్ళు, అమౌంట్ పే చేసేవారు. 9th, 10th వచ్చేసరికి ఆ కాన్వెంట్ మేనేజ్మెంట్ ఏదైతే ఉందో నన్ను ఫ్రీగా చదివించుకుంది వితౌట్ పేమెంట్. అంటే కట్టలేని పొజిషన్ కి వెళ్ళిపోయాం మేము, మా ఫ్యామిలీ. అర్థమైంది. అంటే అందుకు చెప్తున్నాను, కరెక్ట్ గా మీరు చెప్పేదానికి ఊగొట్టడం లేదు, నాకు గుర్తొస్తుంది. నాకు 7th, 8th ఎలా చదువుతున్నాం కదా, 8th, 9th, 10th తెలుస్తూనే ఉంటాయి కదా. ఇక ఇప్పుడు ఈ ఆస్పెక్ట్స్ అన్ని వదిలిపెట్టాం అనమాట. ఓకే, ఈ ఆస్పెక్ట్స్ అన్ని వదిలిపెట్టావు. కాకపోతే ఏంటంటే కొంచెం ఫ్రీ అయింది చార్ట్ 2003, 2004కి. ఆ 10th, ఇంటర్ అట్లా ఒక 3-4 ఏళ్ళు అయితే కొంచెం బాగానే వెళ్తుంది. ఎందుకంటే ప్రోగ్రెసివ్ వీనస్ నెటల్ మూన్ కి ట్రైన్ ఇచ్చాడు, ప్రోగ్రెసివ్ సన్ ట్రైన్ ఇచ్చాడు, ప్రోగ్రెసివ్ 10th house తో ప్రాబ్లం లేదు. కాబట్టి కొంతకాలం అయితే ఇప్పుడు మనం పాజిటివ్ చెప్పాలి. ఇప్పుడు ఈ చదువు ఏదైతే ఉందో మనకి మళ్ళీ మంచిగా, అంటే హైయర్ ఎడ్యుకేషన్ చదువుకోవడానికి సెల్ఫ్ ఎఫర్ట్స్, అర్థమైందా? సెల్ఫ్ ఎఫర్ట్స్ అంటే మనం ప్రయత్నం చేస్తే వెళ్ళొచ్చు అనమాట. లక్కీగా దశాలాడి యొక్క స్టార్ లార్డ్ లాభంలో ఉన్నాడు కాబట్టి సాగుతుంది, బ్రేకులు పడినా కూడా సాగుతుంది. ఓకే, 2005, 2006 గుడ్డు, 2007 ఆగుదాం, ఒక్క నిమిషం వచ్చేసాము. 2008కి వచ్చేసరికి సన్ దశ వచ్చింది. ఓకే, సన్ ఆల్రెడీ గండాంతర నక్షత్ర పాదంలో ఉన్నాడు. సన్ స్టార్ లార్డ్ లాభంలో ఉన్నప్పటికీ ప్రోగ్రెసివ్ మెర్క్యూరీ 10th house కు స్క్వేర్ ఇస్తున్నాడు. తర్వాత ప్రోగ్రెసివ్ వీనస్ సాటర్న్ తో స్క్వేర్ ఇస్తుంది. ఈ రెండు కూడా డిఫికల్టీ ఆస్పెక్ట్స్ అనమాట. డిఫికల్టీ ఆస్పెక్ట్స్ కాబట్టి మరి మీకు ఖచ్చితంగా కూడా ఛాలెంజ్ వస్తుంది. ఏదన్నా ఇంట్లో ఇన్వెస్ట్మెంట్ కావచ్చు, హెల్త్ అవ్వచ్చు, ఎడ్యుకేషన్ బ్రేక్ వచ్చింది సార్. బ్రేక్ వచ్చిందా? ఎందుకని? ఫైనాన్షియల్ కండిషన్ వల్లనా? లేదు సార్, డిగ్రీ ఫైనల్ ఇయర్ ఉండిపోయాము. ఎందుకు బాగా చదవలే? అవ్వలేదు సార్, అంతే. అవ్వలేదంటే ప్లానింగ్ సజెషన్ చెప్తాను. అవ్వలేదు అంటే పీరియడ్ 2008 to 2009 అవ్వలేదు. ఎడ్యుకేషన్ అయితే నడవలేదు. చేసినాయి అంటారా మీరు? లేదు సార్, మనం చదవకే సార్. ఓకే, అదే మనం చదవకే, డిగ్రీ కదా. ఓకే, రైట్. తర్వాత నెక్స్ట్ చూద్దాం, మళ్ళీ ఇంకేమైనా అవకాశం వస్తుందేమో. ఎందుకంటే ఇక అవకాశం అంత ఈజీగా వచ్చేటట్లేదు.
ఇప్పుడు ఏంటంటే మీరు ఏదైనా చేయండి, ఇక లేట్ అవ్వడానికి నేను ఎట్ట సెట్ చేస్తాను అట్ట సెట్ చేస్తాను అన్నట్టు పోతా ఉంది చార్ట్. అర్థమైందా? అన్ని కూడా అంతే లేట్ సార్. అవ్వడానికి స్ట్రగుల్ చేయబోతా ఉంది. స్టెప్ బై స్టెప్ మధ్యలో ఇక 9, 10 సెల్ఫ్ ఎఫర్ట్ అంటే మళ్ళీ మళ్ళీ ట్రై చేసుకోవడమే అంతే. అర్థమైందా? 10, 11 ఇది కూడా అంతే. అంటే సన్ దశ ఎక్స్పెక్టెడ్ గా పర్ఫామ్ చేయట్లే, నేను నమ్మట్లేదు సన్ దశని. ఓకే, తర్వాత ప్రోగ్రెసివ్ సన్ నెటల్ సాట్రాన్ కి కూడా స్క్వేర్ ఇచ్చాడు అనమాట. ఇది కూడా బాగోలేదు. ఓకే, సన్ స్క్వేర్ సాట్రాన్ వస్తే ఫాదరు ఛాలెంజింగ్ ఫర్ ద వర్క్ ఆఫ్ ది ఫాదరు ఇట్లా చెప్పాలన్నమాట. ఓకే, 11, 12 ఇక వీనస్ బుక్ వచ్చింది, కొంచెం టెంపరీ రిలీఫ్ అనమాట. ఓకే, సన్ లో వీనస్ చిత్రదశ కదా, సో 12, 13లో చిన్న ఆపర్చునిటీ, చిన్న లిఫ్ట్. ఎందుకంటే ప్రోగ్రెసివ్ మూన్ కూడా గ్రాండ్ ట్రైన్ లో వెళ్ళాడు అనమాట. మీ సెల్ఫ్ ఎఫర్ట్ కి మాక్సిమం ఎబిలిటీ ఇస్తాడు అనమాట. మీ సెల్ఫ్ ఎఫర్ట్ కి మాక్సిమం ఎబిలిటీ ఇస్తాడు. కాబట్టి ఉద్యోగం ఆపర్చునిటీగా ఆ సన్ లో వీనస్ సన్ పనిచేయలే కదా, చిత్రదశ చిన్న లిఫ్ట్ అనేది మీకు ఇస్తుంది అనమాట. ఇచ్చినట్టు అనిపించిందా? వచ్చాయి సార్ ఎంప్లాయ్మెంట్ ఉద్యోగం లాగా చిన్నగా ముందుకెళ్ళింది. ఓకే, వెరీ గుడ్ వెరీ గుడ్. 2013, 13, 14 బాగుంది. ఓకేనా? ఎంతవరకు బాగుందో చెప్తాను. 14, 15 ఓకే ఓకే, 16 ఓకే, ఆగిపోవాలి ఇక్కడ. మళ్ళీ 16, 17లో మళ్ళీ ప్రోగ్రెసివ్ వీనస్ 10th హౌస్ కు స్క్వేర్ ఇస్తున్నాడు. అంటే 16 వరకు ఓకే చెప్పాం. అర్థమైందా? ఒక 3 ఏళ్ళు బాగా చెప్పాం. తర్వాత మళ్ళీ 16, 17లో బ్రేక్ వేసాం. ఎందుకంటే ప్రోగ్రెసివ్ వీనస్ 10th హౌస్ కు స్క్వేర్ అయింది అనమాట. అయ్యింది కాబట్టి ఖచ్చితంగా ఛాలెంజ్ కదా. ఛాలెంజ్ కాబట్టి వీనస్ ఇండికేట్స్ ఏంటిది? ఫిమేల్ అనమాట, ఫాదర్ అనమాట, ద్వితీయ భాగ్యాధిపతి. కాబట్టి సాటర్న్ భుక్తి జరుగుతా ఉన్నది. సాటర్న్ కన్నా ముందు ఏం జరిగింది? జూపిటర్ జరిగింది, సప్తమాధిపతి. పెళ్లి ఎప్పుడైంది? 2024 సార్. ఓకే ఓకే, దూరంగా అయింది. అయితే ఇక్కడ ఏమన్నా మ్యారేజ్ గురించి ప్రయత్నం చేస్తే అవ్వలేదా? ఏదైనా లవ్ రిలేషన్షిప్ లాంటిలో ఛాలెంజ్ వచ్చిందా? లేదంటే మదర్ హెల్త్, ఏదైనా ఇన్వెస్ట్మెంటా? ఏమైంది? లవ్ ఇష్యూలో ఇష్యూ వచ్చింది సార్. వచ్చింది కదా, ప్రాబ్లం అయింది, బ్రేక్ అయింది కదా. ఎందుకంటే ప్రోగ్రెసివ్ వీనస్ 10th హౌస్ స్క్వేర్ ఇచ్చేసాడు అనమాట. ఓకే, బ్రేక్ అయిపోతుంది. 3 years 16 to 19 అనుకుంటా సార్. ప్రాబ్లం ఒకే ఊర్లో ఉంటూ నేను సపరేట్ గా రూమ్ తీసుకొని ఉండాల్సి వచ్చింది, పేరెంట్స్ కి దూరంగా. ఒకే ఊర్లో ఉంటూ. ఎందుకోసం? లవ్ ఇష్యూ గొడవలు. ఎందుకు వెళ్ళిపోమన్నారా? నువ్వు దూరంగా వెళ్ళిపో, అమ్మాయిని లవ్ చేసినట్టు అయితే వెళ్ళిపోమన్నారు సార్. ఓకే, రైట్ రైట్ రైట్. అందుకే స్ట్రగులే. ఇది మంచిగా జరిగింది. ఇట్లా జరగకపోతే ఒక్కోసారి ఫాదర్ హెల్త్ ఇట్లా వేరే డిస్టర్బెన్స్ ఇచ్చేది. మంచిగా జరిగింది మీకు. తర్వాత 18, 19 అమ్మాయ ఇక 19 వరకు మీరు అన్నట్టుగా అక్కడికి అయిపోయింది కదా ఆ సెగ్మెంట్. మెల్లగా రిలీవ్ అవుతుంది ఆస్పెక్ట్. రిలీవ్ అవుతున్నప్పుడు మీకు 19, 20లో 20 తీసుకోండి. 20 ఆగస్ట్ నుంచి ఒక 1 year తీసుకోండి. 2021లో మీరు కొత్త చదువు ఒకటి చదువుకుంటారు అనమాట. అంటే మీ చదువులోనే మీకు కొంత ఇంప్రూవ్మెంట్, కొత్త టెక్నాలజీ కానీ, ఆపర్చునిటీ కానీ, మీకు ప్రోగ్రెస్ కానీ, రేపొద్దున మీకు పెళ్లి కావడానికి ఏమేమి జరగాలో అన్ని సెట్ అయ్యే విధంగా 21 దగ్గర మీకు ఒక అప్లిఫ్ట్ అయింది అనమాట. ఓకే, మీకు ఒక 1 అంటే 20, 21, 22 మధ్యలో మీకు అప్లిఫ్ట్ అయింది. కనిపించాయి కదా? నేర్చుకున్నాను సార్, కొత్త టెక్నాలజీ నేర్చుకున్నా, దాని మీద వర్క్ చేస్తున్నాను ఇప్పుడు. ఓకే, నైస్ అండి. ఇది ఇంప్రూవ్మెంట్. ఓకే, ఇక్కడ వరకు ఇది ఒక సెగ్మెంట్. ఓకేనా? తర్వాత 23 సెప్టెంబర్కి ప్రోగ్రెసివ్ సన్ 10th హౌస్ కి స్క్వేర్ ఇచ్చాడు అనమాట. 23, 24 మధ్యలో మార్స్ దశ వచ్చింది. మార్స్ ఎవరు? తృతీయ అష్టమాధిపతి, లగ్నం మీద ఉన్నాడు, షష్టాధిపతిని చూస్తున్నాడు. ప్రోగ్రెసివ్ మెర్క్యూరీ వీనస్ తో ప్రాబ్లం లేదు, కానీ ప్రోగ్రెసివ్ సన్ 10th హౌస్ కు స్క్వేర్ ఇచ్చాడు అనమాట. సన్ 10th హౌస్ స్క్వేర్ ఇస్తే ఏంటిది? ఫాదర్ హెల్త్, అట్టనే వ్యయాధిపతి కాబట్టి ఎక్స్పెండిచర్, దూర ప్రదేశానికి వెళ్తే వర్కౌట్ కాకపోవడం. కానీ మీకు మ్యారేజ్ ఇచ్చాడు. అర్థమైందా? మీకు మ్యారేజ్ ఇచ్చాడు. ఆల్ ఆఫ్ ఎ సడన్ ఇలా చూడడం, అలా ఓకే అయిపోవడం, అట్లా ఏదో మీకు పెళ్లి టకటక అయిపోయాయి. అంతే కదా? అయిపోయింది సార్. కానీ దెర్ ఇస్ అ ప్రాబ్లమ్ ఆఫ్ హెల్త్ అని చెప్పాడు. అర్థమైందా? సో ప్రోగ్రెసివ్ సన్ అంటే మీకు మీ విషయం నాకు తెలిసిందని నేను చెప్పట్లేదు. అర్థమైందా? చెప్తా ఉన్నా. అక్కడ ఆస్పెక్ట్ అట్లా ఉంది. ప్రోగ్రెసివ్ సన్ నెట్ 10th హౌస్ స్క్వేర్ ఇస్తున్నాడు. ఖచ్చితంగా దేర్ ఇస్ అ ప్రాబ్లమ్ ఆఫ్ కెరియర్ గానీ, హెల్త్ గానీ ఉండాలి కదా మామూలుగా. సో అక్కడ ఈ ప్రాబ్లం ఇస్తున్నాడు అనమాట. ఓకే, సో ఇప్పుడు ఈ ప్రాబ్లం ఉన్నప్పుడు ఎంత పెద్ద మహానుభావుడు బ్రహ్మ సైతం మీకు ముహూర్తం పెట్టలేడు. చెప్తా ఉన్నా కదా, బ్రహ్మ సైతం దేనికి ముహూర్తం పెట్టలేడు. అదే మనం ఫేస్ చేయాల్సి వస్తా ఉంది కాబట్టి. ఓకే, దెర్ ఇస్ అ కాంప్లికేటెడ్. ఇది కాకపోతే మీ రిలేషన్షిప్ లో ఉన్న ప్రాబ్లమ్ ఏదో ఇస్తుంది. కానీ లక్కీగా సప్తమం ఆక్యుపెంట్ అయిన వాడు బాగున్నాడు అనమాట. ఓకే, బాగున్నాడు కాబట్టి కొంత బ్యాలెన్స్ చేస్తున్నాడు. కానీ సప్తమం ఆక్యుపెంట్ యొక్క స్టార్ లాడు తృతీయాధిపతి చేత, షష్టాధిపతి చేత, అంటే ఆల్ దుస్తానా లార్డ్స్ కనెక్టెడ్. అంటే మ్యారేజ్ లో అక్కడ ఏదో ఛాలెంజింగ్ గా ఉందని చెప్తా ఉన్నాడు అనమాట. అర్థమైందా?
సో ఆ సప్తమంలో ఉన్న ఆక్యుపెంట్ సరిగ్గా లేడు, దుస్థాన లార్డ్స్ తో కనెక్షన్స్ వచ్చింది, సప్తమాధిపతి వక్రించాడు అంటే. కానీ ఎక్సెప్షన్స్ వచ్చాయి లక్కీగా. రాహు యొక్క స్టార్ లార్డ్ వక్రత్వం వీడింది, శనికి వక్రత్వం వీడింది, కొంతవరకు బెటర్, దానిలో కొంతవరకు బెటర్. కాబట్టి ఏంటిది, హెల్త్ ప్రాబ్లం వచ్చింది కాబట్టి ఉద్యోగం పోకుండా ఉంటుంది, వేరే పేరెంట్స్ హెల్త్ పోకుండా ఉంటుంది. కానీ ఇప్పుడు పేరెంట్స్ ఏదైనా ఇన్వెస్ట్మెంట్స్ ఏమైనా చేశారనుకో అదే టైంలో 2022 ఇప్పుడు పెళ్లి అవుతుంది కాబట్టి ఇల్లు సెట్ చేద్దాం, అది సెట్ చేద్దాం అని అనుకున్నారనుకో, అదో నెత్తి మీద భారం అయిపోద్ది అనమాట. మీరు అన్నట్టు అర్థమైందా? ఇవన్నీ కూడా కాన్సిక్వెన్షియల్లీ ఫేస్ చేస్తారు. సో ఆల్మోస్ట్ 24-25 వరకు వచ్చాం. మనం అంతా కరెక్ట్ గా చెప్పినట్ట, మనం ముందుకు వెళ్దామా? ఇప్పుడు మీ సిచ్యువేషన్ ఏంటో చెప్పండి, మనం రిలేట్ చేయడానికి ట్రై చేద్దాం. అన్ని నిజంగా పనిచేసాయా? పనిచేసా సార్. ఇప్పుడు 2023 నుంచి 2025, 2022 నుంచి 2025 మొన్నటి వరకు నేను ఫాదర్ యొక్క వర్క్ లో ఏదైతే నేను ఇన్వెస్ట్ చేశానో నియర్లీ 15 lakhs మొత్తం పోయిందా? అది మొత్తం పోయింది సార్, జీరో. ఇప్పుడు ఓకే రైట్. లాభము లేదు, మిగులు లేదు. ఇది మిగిలింది అనేది మిగులు లేదు, లాభము లేదు. అట్ ది సేమ్ టైం ఈ ఫ్యామిలీ ఇష్యూ. నాకు మా ఫాదర్ కి నేను 35-34 వరకు నా నుంచి సపోర్ట్ లేదు కాబట్టి ఫాదర్ అని అప్పుల పాలైపోయారు. ఫాదర్ నుంచి ఒక 20, నా నుంచి ఒక 20. ఇప్పుడు పెద్ద భారం మోస్తున్నాను సార్. అవును, మరి అగ్రెసివ్ ఆస్పెక్ట్స్ జరుగుతున్నాయి కదా, అలాంటి టైంలో ఇన్వెస్ట్ చేస్తే ఏంటిది అంటే మనకి అదే ట్విస్ట్ రిజల్ట్స్ వస్తాయి అనమాట. ఓకే, సో నేను ఇప్పుడు ఇది జరిగేది మనం ఆపేది లేదంటే చూసేది లేదు కాబట్టి అయ్యాక చూస్తున్నాం కానీ అవ్వక ముందు చూడలేగా, చెప్పేదానికి లేదు కదా, చూడలేదు. ఇప్పుడు ఏం కావాలి? అప్పుల భారం వస్తున్నా, అప్పులు ఎప్పుడు కడతాను అనేది కావాలా? అప్పులు ఎప్పుడు కడతాయి? ఇప్పుడు ఎంత వస్తుంది జీతం, ఎంత వస్తుంది, మరి ఎంత పోతుంది? 1,30,000 వస్తుంది సార్. మరి ఎంత కడుతున్నారు అప్పులకి? 1 lakh కడుతున్నాను సార్. ఓ, చాలా ఎక్కువ కడుతున్నారు. సరే, మరి ఎన్ని రోజులు తీరుతుందట? బయట ఇంట్రెస్ట్ అయితే కాదు, ఇంకా బయట ఇంట్రెస్ట్ సపరేట్ సార్. ఇవి బ్యాంక్ లోన్లు ఈఎంఐలు మాత్రమే కట్టేది. అలా బ్యాలెన్స్ చేసుకుంటూ వెళ్తున్నాను. అప్పులు చేయడం. ఎన్ని రోజులు కట్టాలి ఇప్పుడు కడితే? ఇంకొక 4 years ఉంటాయి సార్ ఇవి ఈఎంఐలు. 4 years కట్టాల్సిందేనా? కట్టాల్సిందే. సో ఇప్పుడు నేనేం చెప్పాలి? ఎప్పుడు నేను కంప్లీట్ గా బయటకు వచ్చి సెట్ అయిన అమౌంట్ వెనకేసుకుంటాను అనేది ప్లాన్ సార్. సేవింగ్ అంటే ఈ 4 years లో ఇక నేను ప్రిడిక్షన్ చెప్పేదానికి ఛాన్సే లేదు కదా? 4 years ఉందేమో సార్ ఇన్వెస్ట్మెంట్లు ఏమైనా చేయడానికి. ఇప్పుడు జాబ్ చేంజ్ అయ్యాను అనుకోండి సార్, ఒకేసారి ప్యాకేజ్ పెరగవచ్చు, డబుల్ ప్యాకేజ్ అవ్వచ్చు, నెలకి 2 lakhs రావచ్చు, 1,00,000 మిగలొచ్చు, 50 మిగలొచ్చు. బయట ఎంత కట్టాలి? బయట 15 ఉంది సార్. ఈ 3 years 5 years ప్లాన్ నాది. 5 years లో నేను క్లియర్ చేద్దాం. ఇప్పుడు 15 మిగిలింది కదా, ఈ 15 లో ఎలా తిరగాలి? నెల సరుకులు ఎలా సరిపోతాయి? అదే సార్, ఇప్పుడు నెక్స్ట్ ఇమీడియట్ గా జాబ్ స్విచ్ చేద్దాం అనుకుంటున్నాను. జాబ్ స్విచ్ అయితేను ఇటు నా ఫ్యామిలీకి, పేరెంట్స్ కి, అన్నిటికి ఇంటికాడ వర్క్ ఆపించాను కంప్లీట్ గా. వర్క్ ఏదైతే ఉందో సర్వైవల్ మేనేజ్ చేస్తాను సార్ నేను. ఎట్లా? అలాగా అంటే కొద్దిగా క్లాసులు చెప్తుంటాను సార్ నేను, వరైకిల్ క్లాసులు చెప్తుంటాను. నైస్ నైస్. అది వరైకిల్ క్లాసులు చెప్తుంటాను. అది బాగా పనిచేస్తుంది మీకు. గురువు వక్రించాడు కదా, సో టీచింగ్ అవన్నీ బాగా వర్కౌట్ అవుతాయి అనమాట. క్లాసులు చెప్తాను. ఒక 4-5 members చెప్తే 2 months కి మనకు ఒక 60-70 వస్తుంది. గుడ్. అప్స్కేల్ చేయడానికి ఆపర్చునిటీస్ కోసం ట్రై చేయండి. అది కూడా ఉంది సార్. ఇప్పుడు ఇక్కడ ఏం చెప్తా, మీరు నాకు ఎంత డేటా ఇన్పుట్ ఇస్తే మిడిల్ ఆఫ్ ది టైమ్ లో, నాకు ఫస్ట్ వద్దు ఎందుకంటే నేను ప్రిడిక్షన్ చెప్పినాక మిడిల్ ఆఫ్ ది మూమెంట్ లో ఇన్పుట్స్ ఇస్తే నేను ఏం చేస్తానంటే, ఇంకా నేను మీ సిచ్యువేషన్ లో ఉంటే ఏం చేస్తాను అనేది ఆలోచిస్తాను. ఓకే, సో ఇక్కడ ఏందనంటే ప్రోగ్రెసివ్ మెర్క్యూరీ నెటల్ యురేనస్ కి సెక్స్టైల్ ఇచ్చాడు. అంటే ప్లానిటరీ ఆస్పెక్ట్ జరిగిన తర్వాత ఎటువంటి ఫేవరబుల్ ఆస్పెక్ట్ జరగలేదు. ఓకేనా, మళ్ళీ ఇంకా అగ్రెసివ్ ఆస్పెక్ట్స్ కూడా జరిగినప్పుడు జరుగుతాయి. ఓకే, ఇప్పుడు వాటిని వదిలేద్దాం. ఇప్పుడు నేనేమంటున్నానంటే మార్స్ దశ జరుగుతా ఉన్నది. మార్స్ స్టార్ లో లగ్నం మీద ఉన్నాడు, మార్స్ లో సాటర్న్ భుక్తి జరుగుతోంది, సాటర్న్ స్టార్ లో లాభంలో ఉన్నాడు. ఓకే, అది ఓకే. కానీ ఇక్కడ ఏంటంటే మీరు జాబ్ స్విచ్ చేసే కన్నా మీరు ఆ టీచింగ్ ని అప్స్కేల్ చేయండి. కొత్త టెక్నాలజీని కూడా అడాప్ట్ చేసిన, అంటే కొత్త టెక్నాలజీ అవ్వచ్చు, ఈ టీచింగ్ అనే దాన్ని ఇంకా ఎన్హాన్స్ చేయడం అవ్వచ్చు, ఇలాంటి వాటిని మీరు టార్గెట్ చేయడానికి ట్రై చేయండి. సరేనా? ఇక్కడ మాట్లాడదాం. ఇంకొంచెం ముందు టైం చూసి వద్దాం, మనకు ఆ క్లారిటీ వస్తుంది. అప్కమింగ్ 1-2 దశలు ఎట్లా పని చేస్తున్నాయి అర్థమైతే. ఎందుకంటే మార్స్ తర్వాత రాహు వస్తాడు కదా. రాహు స్టార్ లో చార్ట్ లో ఎవరు లేరు. ఓకే రైట్.
వే నైస్. ప్రోగ్రెసివ్ మెర్క్యూరీ 10th హౌస్ కి ట్రైన్ ఇవ్వబోతున్నాడు అనమాట. 27, 28 వెరీ గుడ్. ఓకేనా. సో ఏందనే నేను కూడా లక్కీ అండి. ఓకే కొంచెం ఎందుకంటే ఇప్పుడు ఇప్పుడు మనం మాట్లాడుతున్నాము 25కి 26కి ప్రోగ్రెసివ్ మెర్క్యూరీ సెక్స్టైల్ యురేనస్ జరుగుతా ఉంది. అంటే టెక్నాలజీ కానీ ఏదైనా ప్రోగ్రెస్ చేయడానికి ఖచ్చితంగా అష్టమాధిపతులు బాగా, ఎందుకంటే శని కుజుడిని చూస్తున్నాడు, కుజుడు శని చూస్తున్నాడు. ఓకే సో అది ఖచ్చితంగా దాని ఎఫెక్ట్ కొంత ఉంటుందన్నమాట, కొంత పర్సంటేజ్. ఓకే సో కుజుడు స్టార్ లాడ్ కూడా లగ్నానికి కనెక్ట్ అయ్యాడు. సో వెరీ గుడ్. సో ఆల్రెడీ మనం 8th హౌస్ రిజల్ట్స్ ఎక్స్పీరియన్స్ చేసేసాం. ఇక 3rd హౌస్ సెల్ఫ్ ఎఫెక్ట్ రిజల్ట్స్ ఎక్స్పీరియన్స్ చేయాలన్నమాట. ఓకే బాగుంది. కుజుడు స్టార్ లో ఎవరూ లేరు బర్త్ చార్ట్ లో, అంతే కదా. సో కుజుడు స్టార్ లో లగ్నం మీద ఉన్నాడు, 3rd లార్డ్ గా పనిచేస్తాడు. 3rd లో ఆల్రెడీ సాటర్న్ ఉన్నాడు, సాటర్న్ స్టార్ లో లాభంలో ఉన్నాడు. భలే ఉంది కదా. సో దిస్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ బుక్తి. అర్థమైందా? 25 ఆగస్టు టు 26 సెప్టెంబర్ అనేది కొంచెం లైఫ్ లోనే ఒక ఎన్హాన్స్మెంట్ ఇచ్చే బుక్తే డెఫినెట్ గా. అర్థమైందా? ఇంప్రూవ్మెంట్. 25th ఆగస్టు టు 25th ఆగస్టు 29 సెప్టెంబర్ 26 సెప్టెంబర్. ఓకే సార్, ఓకే సార్. ఖచ్చితంగా స్విచ్ తీసుకోవచ్చు సార్ ఆ టైంలో? ఏం చేస్తారు? జాబ్ స్విచ్ చేసుకోవచ్చు అంటారా? స్విచ్ గురించి తర్వాత మాట్లాడదాం, టైం అర్థం చేసుకోండి. ఓకే ఓకే ఓకే. ఫస్ట్ ముందుకెళ్ళి కొంచెం వెనక్కి వస్తాను. 27, 28, 28, 29 సూపర్ అనమాట. వీనస్ బుక్తులు బాగానే పనిచేస్తున్నాయి, అబ్జర్వ్ చేశాను. వీనస్ మార్స్ లో వీనస్ వస్తాడనమాట. మళ్ళీ వీనస్ స్టార్ లాభంలో ఉంటాడు కదా. వీనస్ స్టార్ ని 8th లో ఆక్యుపై చేశాడు చంద్రుడు, చేసాడులే. ప్రోగ్రెషన్ అంతా బాగున్నాయి అనమాట. ప్రోగ్రెసివ్ వీనస్ బాగున్నాడు, అన్ని బాగానే ఉన్నాయి, ఇక్కడ ఏం ప్రాబ్లం లేదు. మెర్క్యూరీ కూడా 29, 30 మధ్యలో ఇంప్రూవ్మెంట్ ఇస్తున్నాడు అనమాట. వెరీ గుడ్. ఓకే దాని తర్వాత ప్రోగ్రెసివ్ మార్స్ వచ్చే ముందు 31, ఇగో 31కి రాహులో రాహు వచ్చేంత వరకు మార్స్ పనిచేస్తాడు. ఓకేనా. సో మళ్ళీ రాహులో రాహు వచ్చినప్పుడు 2 సమస్యలు ఉన్నాయి. ప్రోగ్రెసివ్ 10th హౌస్ నెటల్ మూన్ కి స్క్వేర్ అవుతుంది, ప్రోగ్రెసివ్ మార్స్ నెటల్ యురేనస్ కి స్క్వేర్ అవుతుంది. వదిలిపెడతా అంటే మళ్ళీ 10th హౌస్ కూడా స్క్వేర్ ఇస్తుంది అనమాట. ఓకేనా. సో కాబట్టి 31 నుంచి రాహులో రాహు ప్రాబ్లం. ఒక్క నిమిషం. దాని తర్వాత మధ్యలో చిన్న చిన్న ఆస్పెక్ట్స్ ఉన్నాయిలే, కానీ వీనస్ ఇప్పుడు సెక్స్టైల్ విత్ సాటర్న్ పనిచేస్తుందా అంటే టెంపరీ పనిచేస్తుంది, అదేం పెద్ద పనిచేయదు ఇప్పుడు ఇక. దాని తర్వాత మార్స్ అంటే జూపిటర్ బుక్తి ఎక్స్పెక్టెడ్ గా పర్ఫామ్ అవ్వట్లేదు. ఓకేనా. దాని తర్వాత సాటర్న్ బుక్తి వచ్చింది. మార్స్ 10th హౌస్ కు స్క్వేర్ అవుతున్నాడు అనమాట. 36, 37 రిలీవ్ అయ్యాడు. ఓకే వెరీ గుడ్. దాదాపు ఆస్పెక్ట్స్ అన్ని రిలీవ్ అయినాయి. అంటే 31 నుంచి 38 వరకు నేను ఎక్స్పెక్టెడ్ గా చెప్పలేదు. ఓకేనా. ఇప్పుడు కొంచెం ఎక్స్పెక్టెడ్ గా చెప్తా నేను 38 నుంచి. అంటే మీకు మార్స్ సగం పనిచేశాడు, రాహు కూడా సగమే పనిచేస్తున్నాడు, అట్లా పనిచేస్తుంది. అర్థమైందా? 6-8 లాట్స్ కదా. సో 6-8, 39, 40, 41, 42 ఇవన్నీ పనిచేస్తాయి. లక్కీగా మెర్క్యూరీ రెట్రో కావాలి, వీనస్ ట్రైన్ అవుతున్నాడు 10th హౌస్ కి. సన్ సెక్స్టైల్ టు నెటల్ సాటర్న్ మంచి ఆస్పెక్ట్ జరుగుతా ఉన్నాయి. ప్రోగ్రెసివ్ 10th హౌస్ కంజంక్షన్ మెర్క్యూరీ వీనస్ సాటర్న్ సన్ ట్రైన్ విత్ యురేనస్, ఇవన్నీ ఎక్స్ట్రాడినరీగా వెళ్ళాయి అనమాట. ఓకే రైట్. ఓకే అండి, నాకు మ్యాటర్ అర్థమైపోయింది. ఓకేనా. సో ఇప్పుడు నాకు కమాండ్ వచ్చేసింది అనమాట చార్ట్ మీద. ఓకే ఇప్పుడు నేను ఏది అడిగితే అది చెప్పగలను, సూపర్ కాన్ఫిడెంట్. సో మ్యాటర్ ఏంటంటే మార్స్ ఫస్ట్ హాఫ్ ఫెయిల్ అయింది, రాహు ఫస్ట్ హాఫ్ ఫెయిల్ అయింది. మార్స్ సగం రాహు సగం పని చేస్తా ఉంది. విచిత్రం ఏంటంటే అంటే ఒకందుకు మంచి ఒకందుకు చెడులే. ఓకేనా. సో మార్స్ సెకండ్ హాఫ్ పని చేసిన దాన్ని మీరు లోన్స్ తీర్చుకోవడానికి వీటి దానికి చేసుకోవచ్చు, మేనేజ్ చేసుకోవచ్చు అనమాట. ఓకేనా. తర్వాత మిగిలిన రాహు ఫస్ట్ హాఫ్ ఏంటిదంటే మీరు ఖచ్చితంగా అప్పులు చేయకూడదు అనమాట. తినకపోయినా పర్లేదు కానీ అప్పులు చేయకూడదు. ఓకేనా. చేశారా మీ సంగతి చూసుకుంటాడు, ఎందుకంటే మీకు బిజినెస్ చేయాలనిపిస్తుంది, ఇంకోటి ఏదో చేయాలనిపిస్తుంది. అర్థమైందా? ప్రోగ్రెసివ్ మార్స్ యురేనస్ కి స్క్వేర్ అయితే నేను చెప్పింది కూడా మీరు మర్చిపోతారు. ఓకే కాబట్టి రిస్కీ డెసిషన్ ఫ్యాక్టర్ లోకి వెళ్ళారని అంటే రాహు పోతాడు. కాబట్టి ఏంటంటే రాహు ఫస్ట్ హాఫ్ అంతా మనం మేనేజ్ చేయాల్సిందే. రాహులో రాహు పని చేయట్లే, గురువు పని చేయట్లే, శని పని చేయట్లే, మళ్ళీ బుధుడు వచ్చాక పని చేస్తాడు. అర్థమైందా? మళ్ళీ బుధుడు వచ్చాక ఎక్కడో పని చేస్తాడు. 31 to 38 ఈ పీరియడ్ అనేది 30 నుంచి 37 వేసుకోండి మినిమం లో మినిమం. 30 నుంచి 37, 38 మధ్యలో 7-8 ఇయర్స్ పని చేయదు అనమాట. ఇప్పుడు బానే ఉంది. సో మళ్ళీ రిసెషన్ సైకిల్ వచ్చినప్పుడు అప్పుడు 30 నుంచి ఉంది కదా, 30 నుంచి 33 ఆ సైకిల్ వచ్చినప్పుడు ఇష్యూ అనమాట, మ్యాటర్ అది. అంటే ఎలాంటి క్రిటికల్స్ మనం రెడీగా ఉండాలి? ఎటువంటి ప్రపంచంలో 2 ఉంటాయి, అసలు చెప్పనవసరం లేదు. హెల్త్, వెల్త్, రెండింటిని సెక్యూర్ చేసుకోవాలి, అంతే కదా.
అర్థమైందా? సో ఇక్కడ పుత్రకారకుడు కొంత డిస్టర్బ్ అయ్యాడు, అర్థమైందా? సప్తమాధిపతి పుత్రకారకుడు కొంత డిస్టర్బ్ అయ్యాడు. ఓకే, సో అది కొంచెం ఇష్యూ. కానీ పంచమాధిపతి బాగున్నాడు కదా, పంచమాధిపతి నక్షత్రంలో ఎవరు లేరు కాబట్టి చైల్డ్ ఈజ్ ఓకే, చైల్డ్ తో ప్రాబ్లం లేదనమాట. చైల్డ్ కెన్ సస్టైన్, నో ఇష్యూ ఆన్ ద చైల్డ్ విల్ బి ఫైన్ అనమాట. ఓకే, ద ప్రాబ్లమ్ ఈజ్ ద వైఫ్ హెల్త్, అర్థమైందా? వైఫ్ హెల్త్ అనేది ఇప్పుడు తన హెల్త్ రికవర్ అయింది అంటున్నారు కాబట్టి ఇప్పుడు టైం కూడా బాగుంది కాబట్టి వెరీ హ్యాపీ అబౌట్ ఇట్. ఓకే, సో ఇంకా ఫర్దర్ టైం ఏంటిది ఇప్పుడు 30 వరకు అని అంటే ఇప్పుడు 25, ఇంకో 5 ఏళ్ళు ఉన్నాయిగా, అర్థమైందా? ఇంకో 5 ఏళ్ళు ఉన్నాయి. 5 ఏళ్లలో మీరు అన్నట్టుగా ప్రోగ్రెస్, మధ్యలో ప్రోగ్రెస్ వచ్చినప్పుడు ఇప్పుడు ఏమంటారంటే మీరు స్విచ్చింగ్ ఆఫ్ జాబ్ గురించి అడుగుతున్నారు. చెయ్యొచ్చు, కానీ నేను చెప్పానని చేయొద్దు, అర్థమైందా? అర్థమైందా? సో ఆల్రెడీ డిసైడ్ అంటే సాటర్న్ బుక్ అనేది లాభాన్ని కనెక్ట్ అయింది, కానీ లాభంలో మెర్క్యూరీ లీడ్ చేస్తున్నాడు. లక్కీగా మెర్క్యూరీకి ఏమి రెట్రోగ్రేషన్ ఎఫెక్ట్స్ లేవు. సో మెర్క్యూరీ వీనస్ తో కలిసి ఉన్నాడు, యొక్కారకుడితో కలిసి ఉన్నాడు, సన్ కూడా ఉన్నాడు అక్కడ అనమాట. ఉన్నా ఏం కాదులే. సో 6 to 12 hours కాబట్టి కొంచెం ఓవర్లోడెడ్ అవుతుంది అనమాట. ఓకే, సో 25 ఆగస్ట్ నుంచి 26 సెప్టెంబర్ అంటే 1 year ఉంది కదా, ఆ మిడిల్ ఆఫ్ ది మూవ్మెంట్ లో కొంచెం ప్రోగ్రెస్ అవ్వాలి. అంటే ఏంటి 26 ఫిబ్రవరి జనవరి అక్కడ చూద్దాం మనం, ఇంకో 6 నెలల తర్వాత చూద్దాం. ప్రస్తుతానికి క్లాసెస్ మీదనే ఫోకస్ చేసి మనం ఇంప్రూవ్ అయిదాం. స్కిల్ సెట్ కొత్త దానికి వెళ్ళడానికి ఏదన్నా టెక్నాలజీ కావాలంటే ఒక బేసిక్ గా చేస్తారు కదా, చిన్న కోర్స్ చేస్తారా, లేదంటే ఇంకోటి ఏదైనా టెస్ట్ ప్రాజెక్ట్ చేస్తారా? ఆల్రెడీ అదే ప్లాన్ లో ఉన్నాను. ఆల్రెడీ 1 కోర్స్ అయింది, ఇంకా ప్యారలల్ గా నేను ఒక 2-3 కోర్సులు నేర్చుతున్నా. అయ్యాక నేను అప్గ్రేడ్ అవుదామని, అంటే స్విచ్ అవుదామని, టెక్నాలజీ చేంజ్ అవుతాను కంప్లీట్ గా. మెర్క్యూరీ సెక్స్టైల్ యురేనస్ వస్తుంది అంటే చాలా మంచి టెక్నాలజీ. ఇప్పుడు మీరు ఆల్రెడీ ఒరాకిల్ అంటే డేటాబేస్ మీద ఉన్నారు కదా, డేటాబేస్ మీద ఉన్నాను. డేటా ఇంజనీరింగ్ వెళ్దామని డేటా ఇంజనీరింగ్ వెళ్దాం అనుకుంటున్నారు. ఓకే ఓకే రైట్. డేటా ఇంజనీరింగ్, అనలిటిక్స్ ఇవన్నీ పనిచేస్తాయి మీకు. అయిపోయింది నా జాబ్, ఇక మీరు ఏది అడిగితే అది. సార్ బేబీ లైఫ్ చెప్పేశారు, ఫ్యూచర్ బేబీ ఫ్యూచర్ అనేది బాగానే ఉంటుంది సార్. అది అత్యాశ. ఈ చార్ట్ నుంచి ఎంతవరకు చెప్పాలో అంతవరకు చెప్పాలి కదా, మీ రెస్పాన్సిబిలిటీ ఏంటిదో చూడాలి అంతే. ఓకే సార్. బేబీ ఫ్యూచర్ వాళ్ళు కష్టపడే దాన్ని బట్టి ఉంటుంది. ఓకే సార్. నా లైఫ్ లో నేను హ్యాపీగా ఉంటాను అంటే కొంత అమౌంట్ బ్యాక్గ్రౌండ్ లో వేసుకొని, ఎంతవరకు అయితే చాలా కష్టాలు పడ్డాం కదా, బ్యాక్గ్రౌండ్ అనేది ఉంటుందా సార్? ఖచ్చితంగా చేయగలుగుతారు. ఓకే, టైం ని అలైన్ అయ్యి మనం చేసుకోవాలి, అర్థమైందా? ఇప్పుడు వచ్చిన రోజు మనం సేవ్ చేసుకోవాలి, ఎవరైనా చెప్పేది అదే కదా. రాని రోజు ఉన్న దాంతో మనం మేనేజ్ చేయాలి, అర్థమైందా? ఇప్పుడు మీరు 5 years టైం ఉంది కాబట్టి ఇప్పుడు మీకు టోటల్ అమౌంట్ ఎంత ఇవ్వాల్సింది? 40 అంత ఉంటుంది. 40 lakhs ఉంది. 40 lakhs మీరు 4 years లోపు టార్గెట్ చేశారు. ఓకేనా? సో మీకు మధ్యలో ఒక 2 years 2.5 years వరకు మీరు చాలా వరకు దాన్ని బ్యాలెన్స్ చేస్తే మిగిలిన అమౌంట్ మీరు ఇంకో 30 or 40 సేవింగ్ లాగా పెట్టుకోండి. మీరు పెట్టుకొని దానికి ఒక 30,000 50,000 ఇంట్రెస్ట్ వచ్చేలాగా పెట్టుకున్నారు అనుకో, అప్పుడు మీకు మేనేజ్ చేయొస్తుంది. లేదనంటే మళ్ళీ ఫర్దర్ గా ఇబ్బంది అవుతుంది, ఎందుకంటే ఇన్ఫ్లేషన్ రేట్ ఉంటుంది, ఇవన్నీ మనం మేనేజ్ చేస్తూ వెళ్లాల్సి వస్తుంది అనమాట. సో అక్కడ మళ్ళీ రాహు వచ్చినాక అగ్రెసివ్ స్టెప్స్ వేయకుండా మేనేజ్ చేయాల్సి వస్తుంది. ఆ మేనేజ్ చేస్తున్న ప్రాసెస్ లో ఫ్రస్ట్రేషన్ బోల్డ్ అంత వస్తుంది. సో హెల్త్ ఇన్సూరెన్స్ ఇవన్నీ బ్యాకప్ పెట్టుకోండి, ఎందుకంటే 6-8 ఉంది కదా రాహు స్టార్ గారికి, అది. సో వైఫ్ హెల్త్ విల్ బి ఆల్వేస్ ద సెన్సిటివ్. అటాని వైఫ్ చాట్ తెమ్మన్నాను కాదు, ఆల్రెడీ మనం ఎక్స్పీరియన్స్ చేశాం కాబట్టి అదొక డేటా పాయింట్. అంతే సార్. రైట్. ఓకే. ఇంకా ఎలా అనిపించింది? హ్యాపీ విత్ ద రీడింగ్? 5 star 2 star? బానే ఉంది సార్, బానే ఉంది సార్. 5 star ఇస్తాను సార్, మీకు ఎప్పుడు 5 star సార్. ఓకే, మీ వీడియోస్ నేను కంటిన్యూస్ ఫాలో అవుతాను సార్, అందుకనే ఎంత ఇంట్రెస్ట్ చూపించాను నేను. థ్యాంక్ యూ. వీడియో అయితే యూజ్ ఉన్నాయి అంటారా ఈ రీసెర్చ్ కాల్స్? చాలా యూజ్ ఉంటాయి సార్, చాలా మందికి హెల్ప్ఫుల్ కూడా. బేసిక్ గా మీకు యాక్చువల్ గా డైరెక్ట్ గా కనెక్ట్ అయ్యే ఇది లేని వాళ్ళకి ఇది మంచి గుడ్ ఆపర్చునిటీ సార్. అంటే నేను అంత ఎక్కువేం ఆలోచించలేదండి అసలు. నేను ఆలోచించింది అంటే మన టూల్స్ మన వల్ల ఎంత యూజ్ ఉంది, మనం ఏమన్నా చేయగలుగుతామా, ఉన్న దానిలో 1-2 calls అన్నా చెప్పగలుగుతామా, 4 calls అన్నా చెప్పగలుగుతామా, ఏం చేయగలుగుతాం మనం. ఎండ్ ఆఫ్ ది డే మనం ప్రశాంతంగా పీస్ఫుల్ గా ఎప్పుడు నిద్రపోతాం అంటే మనకి ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ మనీ హ్యాపీనెస్ రావాలి అంతే. అంతే సార్. రైట్. ఆల్ ది బెస్ట్ అండి. నమస్తే. థ్యాంక్ యూ సార్. ఉంటాను. రైట్.